కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షునికి వెళ్ళి సస్పెండ్ చేయాలి. మళ్ళీ వాళ్ళ మీద చర్య తీసుకోకుండా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు ఒక ఆయన, ఎవరు ఆయన ఏది సిద్దిపేట సంగారెడ్డి, ఆయన జగ్గారెడ్డి మాట్లాడతాడు ఇది మా కుటుంబ సమస్య అంటావు. నీకెక్కడ కుటుంబమా ఇది? ఈ రోజు ఒక యాదవులకు అవమానం జరిగింది. ఒక మహిళకు 80 సంవత్సరాలు ఉన్నటువంటి యాదవ మహిళలను ఒక అవమానించుకుంటా మాట్లాడిన దానికి మీ కుటుంబం ఎందుకైతుంది? ఇది మా జాతి మొత్తం ఈ రోజు సీరియస్ గా తీసుకున్నది. అతను క్షమాపణ ఏదో చెప్పడం కాదు, ఖచ్చితంగా మీరు ఏదైతే రిపోర్ట్ వచ్చిందని చెప్తున్నారు పిసిసి, మీరు వెంటనే పిసిసి అధ్యక్షుడు అతన్ని సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేస్తేనే కాంగ్రెస్ పార్టీ బతికి బట్ట కడుతుంది. లేకుంటే భవిష్యత్తులో 2029లో మళ్ళా శంకరగిరి మాన్యాలు చూడాల్సి వస్తుంది కాంగ్రెస్ కానీ కూడా ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు కూడా హెచ్చరిస్తున్నాం. మీ అందరు అహంకార భరితమైనటువంటి మాటలు మానాలే. మీరు తక్షణమే అతని మీద చర్య తీసుకుంటేనే మా యాదవ జాతి శాంతిస్తుంది. లేకపోతే ప్రత్యామ్నాయంగా ఈ రోజు ఉత్తరప్రదేశ్ లో ములాయం సింగ్ యాదవ్ నాయకత్వంలో ఎస్పీ పార్టీ ఏ విధంగా ఉందో, అదేవిధంగా బీహార్ లో లాలూ ప్రసాద్ యాదవ్ నాయకత్వంలో ఆర్జేడీ పార్టీ ఏ విధంగా ఉందో, ఈ తెలంగాణలో కూడా తప్పనిసరిగా యాదవ్ల నాయకత్వంలో రాజకీయ పార్టీ ఏర్పాటు అవుతుంది. అంతా బహుజనుల అంతా ఏకమై 2029లో ప్రత్యామ్నాయంగా ముఖ్యమంత్రి యాదవ్ అయ్యే అవకాశాలు మీరే కల్పిస్తున్నారు. కాబట్టి తక్షణమే వాళ్ళ మీద చర్య తీసుకోవాలని కూడా ఈ కాంగ్రెస్ పార్టీని ఈ సభా వేదిక ద్వారా డిమాండ్ చేస్తాము.